శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రావణ్ గారు అరెస్ట్ అవ్వాలని ఇది ప్రీ ప్లాన్‌గా వీళ్ళంతా స్కెచ్ చేసుకొని చేశారా అనటానికి నిదర్శనంగా హ్మ్. మహాసేన రాజేష్ గారు ఒక కాల్ రికార్డింగ్ తీసుకొచ్చి ప్రెస్ మీట్‌లో వినిపించడం జరిగింది. అవును. ఆ కాల్ రికార్డింగ్ విన్నోళ్ళందరికి గూడా ఈ సందేహం నిజంగానే ఇది అంతా ఒక ప్లాన్డ్‌గాని ఈళ్ళు కావాలనే ఇది చేశారనేగా వాదన వినిపిస్తుంది. దీనిపైన హ్మ్. మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఏంటంటే, ఇది చాలా దారుణం ఫస్ట్. ఎంత దారుణం అంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి అరెస్ట్ అయ్యి, ఒక 2 రోజులు బెయిల్ మీద స్టేషన్ బెయిల్ తీసుకొని బయటికొస్తే, ఈ 2 రోజుల్లో అన్ని మీడియా ఛానెల్‌లో వస్తది. హైలైట్ అయిపోవచ్చు. నా పేరు ఇంకా 10 మందికి తెలుస్తుంది. చూడండి ఇప్పుడు వీడు ఈ విధంగా అరెస్ట్ అయిన తర్వాత వాడికి సుమారు ఒక 20,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. హ్మ్. వాడి ఛానెల్‌కి హ్మ్. సబ్‌స్క్రైబర్స్. దీనికి వాడు మిమ్మల్ని అరెస్ట్ అయిన వెంటనే మేము మా ప్రశ్న రావణ అరెస్ట్ అయిందా అని చెప్పేసి మేము బ్యాక్‌గ్రౌండ్‌లో బస్సులు తగలబెడతాం. ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేస్తాం. ట్రాఫిక్‌ను ఆపేస్తాం అని చెప్పేసి మేమంతా ఒక గ్యాంగ్ ఉంది, బ్యాచ్ ఉంది. అంటే వీళ్ళ వెనక దీని వెనక ఎంత పెద్ద కుట్ర లేకపోతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దీని గురించి కూడా శ్రావణ్ గారిని అసలు ఈ ఆడియో రికార్డ్ దీని మీద వీళ్ళు మాట్లాడుకుంటే డిస్కషన్ మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా పూర్తిగా ఇంట్రాగేషన్ చేయాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే మరీ కోరుకుంటున్నా. ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వాడు పేరు హ్మ్. తెచ్చుకోవడం కోసం, వాడు పబ్లిసిటీ కోసము, వాడు జైలుకెళ్ళేసి వస్తే అలాగా నాకింకా పేరొస్తుంది. అన్ని మీడియా ఛానెల్‌లో నాదే సెన్సేషన్ న్యూస్ అయిపోతుంది. వాడు అరెస్ట్ అయ్యి వాడు బెయిల్ మీద రావాలి తొందరగా బెయిల్ రావాలి, తొందరగా బయటికి రావాలని చెప్పేసి బయట మా జనాలందరూ కూడా ఇలా ట్రాఫిక్‌ని అస్తవ్యస్తం చేస్తామని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటి వైసీపీ పార్టీ వాళ్ళలో కూడా కొంతమంది నీతిగా, నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది హిందువులున్నారు. కట్టర్ హిందువులు ఉన్నారు హ్మ్. వాళ్ళు. సో, ఇటువంటి వాడిని మీ పార్టీలో జాయిన్ చేపించుకుంటారా? ఇప్పుడు మొన్న మా పార్టీకి కూడా అవకాశం ఇస్తామన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంకొంతమంది వాడికి సపోర్ట్ చేస్తున్నారు కదా! అటు సో, ఉన్న పేరు కూడా పోతది మీకు. అసలే మీకు తెలుగు ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీకి మీకు ఇచ్చిన సీట్లను బట్టి మీ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. కనీసం మీకు నెక్స్ట్ అపోజిషన్‌లోనన్నా కాస్త అటో ఇటో ఉండేటట్టు మీరు పోరాడాలంటే ఇటువంటి వాడిని మీ పార్టీలో జాయిన్ చేపించుకుంటారా? ట్రాఫిక్‌ను అస్తవ్యస్తం చేస్తాడంట. రోడ్లన్నీ రోడ్ల మీదకొచ్చి అంటే వీళ్ళకి ఆహ్, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండటం వీళ్ళకిష్టం లేదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం వీళ్ళకిష్టం లేదు. సో, అది. అంటే వీళ్ళు అప్పుడు ఆ టైంలో వీడు ఏం ఎక్స్‌పెక్ట్ చేసిండంటే, అంటే వీడు జలశ్రావణ్ అనేటోడు సీనియర్ అడ్వకేట్ అన్నమాట. వాడికి పెద్ద పెద్ద లింకులున్నాయి, కనెక్షన్‌లున్నాయి. ఆహా! డబ్బు గూడా వాడికి బానే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతోటి కనెక్షన్స్ అలాంటివున్నాయి. అంటే వీడు అరెస్ట్ అయిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో ఫోన్‌లు చేపించి స్టేషన్ బిల్ తీసుకొని బయటికి రావచ్చని చెప్పేసి ఇలా చేయొచ్చని చెప్పి అనుకున్నాడు గానీ, ఈ రకంగా అయిద్దని తెలవదు. ఇంత పెద్ద సెక్షన్ పడి, ఉప సెక్షన్ పడి, ఇట్లా రిమాండ్‌లోకెళ్ళి, ఇంకా ఇంత సీరియస్‌గా ఇంట్రాగేషన్ జేస్తారని తెలవదు. అంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి సభ ఏదైతే ఉందో, ఆ క్రైస్తవ సభ, జలశ్రవణ అంటే అసలు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ కేసు కంటే ముందు ఈ జలశ్రవణ అనేవాడు కూడా ఎవడికి తెలవదు. అవును. కృష్ణారావు అన్న కూడా చాలా తక్కువ మందికి తెలుసు. వాడి ఛానెల్‌లో వచ్చే 2,00,000 సబ్‌స్క్రైబర్స్ అది కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. అటు ఇటుగా అంతే. సరే అది విషయం పక్కన పెట్టండి. కాకపోతే ఇలా పేర్ల కోసము వీళ్ళు పెట్టుకున్న సభలు శాటిలైట్ ఛానెల్‌లో హెడ్‌లైన్స్ కొరకు, హెడ్‌లైన్స్ కొరకు వీళ్ళు ఎంత నీచానికి దిగజారుతున్నారు అనేది మనం ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ రికార్డును బట్టి. ప్రశ్న రావణ్ ఆ! చాలా సందర్భాల్లో హ్మ్. కుల ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. హ్మ్. ఒక కులానికి ఇది జరుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడింది. హ్మ్. వారి కులం పైన కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఏంటి రావణ్ అంటే ఏంటి? ఈ జోసెఫ్ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి? ఏంటి అసలు? హ్మ్. సర్టిఫికేట్‌లో ఒకటుంది. బయటకొకటి చెప్తున్నారని. దీంట్లో ఎంతవరకు యదార్థం ఉంది? అంటే మనము అతని సర్టిఫికేటు మనకు తెలీదు కాబట్టి, వాడికి వాళ్ళ అమ్మ, నాన్న పెట్టిన పేరు చెప్పుకోవడానికి వాడికి ఇష్టం ఉండదు. హ్మ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క చౌదరీస్ అంటాడు, కమ్మ అంటాడు. వాళ్ళ భార్య వచ్చేసి లేదంటే నా హస్బెండ్ కమ్మ అంటాడు. హ్మ్. ఆ తర్వాత అంటే కమ్మ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళది ఒకటే గదా! ఈ క్యాస్ట్ ఫీలింగ్‌తోనన్నా గాని నన్ను మీదే జాలి చూపిస్తాడా అన్నట్టు ఆ మార్గంకి వెళ్ళిండో నాకైతే తెలీదు. హ్మ్. మళ్ళీ తర్వాత ఒక సర్టిఫికేట్‌లో మాలా వ్యక్తి అన్నట్టుగా అంటే కొన్ని అట్రాసిటీస్ కేస్ పడకుండా అట్లాగా హ్మ్. ఒకసారి అట్లా క్యాస్ట్ పెట్టిండు. మళ్ళీ ఒరిజినల్ క్యాస్ట్ చెప్పుకోవడానికి తప్పేంటి? ఒరిజినల్ పేరు చెప్పుకోవడానికి తప్పేంటి? ఇన్ని రకాల క్యాస్ట్‌లు, ఇన్ని రకాల పేర్లతోటి తిరగడం అనేది నేను వీనిలోనే చూస్తున్నా.
యూట్యూబ్ గౌరవంగా చెప్పడం తప్పింది. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న నాకు పెట్టినటువంటి పేరు ప్రవీణ్ కుమార్. ఉమ్. మాది మేము మాల అంతే. నేను గౌరవంగా చెప్పుకుంటా. నా సర్టిఫికేట్‌లో అదే ఉంది. ఇలా మార్చి, మార్చి అబద్ధాలు చెప్పుకోవడం తప్పు. ఇప్పుడు నీ కేసు నుంచి తప్పించుకోవడానికి నీ ఒక్కొక్క కులం వాడుతుంటావా ఏంటి సర్టిఫికేట్‌లో? కరెక్ట్ కాదు కదా! మరి నువ్వు క్రిస్టియను, నువ్వు అవన్నీ కులాన్ని ఫాలో అవ్వవు. ఈ దేశంలో కులంతో నీకు సంబంధం లేదన్నప్పుడు, మరి ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగు నాకు పలానా కులం అని చెప్పేసి నువ్వెందుకు మెన్షన్ చేసుకోవాలి సర్టిఫికేట్‌లో? సో, అది కూడా ఫ్రాడే.